ప్రభుత్వ విభాగమైన దేవాదాయ శాఖలో పనిచేయడం అంటే పూర్వజన్మ సుకృతమని ఆ శాఖ జాయింట్ కమిషనర్ ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఈవో వెండ్రి త్రినాథరావు అన్నారు. ప్రస్తుతం ద్వారకా తిరుమల ఈవోగా పనిచేస్తున్న త్రినాథరావుకు శాఖలో మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను 2 సార్లు ద్వారకా తిరుమలకు ఈవోగా నియమించారు. ఈ శాఖలో పనిచేయడం ద్వారా అటు భగవంతునికి ఇటు భక్తులకు నేరుగా సేవ చేసే అదృష్టం కలిగింది అన్నారు. భక్తులనే దేవుడిగా భావించి ఈ శాఖలో పనిచేస్తే మంచి పేరు వస్తుంది అంటున్న త్రినాథరావుతో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. దేవాదాయ శాఖలో కింది స్థాయి నుంచి నీతి నిజాయితీలతో దేవాదాయ శాఖ ఆ శాఖ పరువు ప్రతిష్టలు నిలిపే విధంగా వ్యవహరిస్తూ ఈరోజు జాయింట్ కమిషన్ స్థాయిలో ఉండి ద్వారకా తిరుమల రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన ఆలయానికి 2వసారి ఈవోగా త్రినాథరావు పనిచేస్తున్నారు. అజాత శత్రువుగా నీతి నిజాయితీ గల అధికారిగా ఆయనకి పేరుంది. దానికి చిన్న ఉదాహరణ, అన్నవరంలో పనిచేసిన ఒకరిద్దరు తప్ప ప్రతి కార్యనిర్వహణాధికారి మీద ఏసీబీ దాడులు జరిగినాయి, లేదంటే రిటైర్ అయిన తర్వాత 5 జరిగినాయి. ఎలాంటి మచ్చ లేకుండా ఆయన అన్నవరంలో పనిచేయవచ్చారంటే ఆయన నిజాయితీకి అదే నిదర్శనం. ఈరోజు మనకి ఆయన స్పెషల్ గెస్ట్ కాకినాడలో డిప్యూటీ కమిషనర్ చేశారు. ప్రముఖ దేవాలయమైన కోనసీమ అప్పనపల్లి ఈవో చేశారు. రాజమండ్రిలో రీజనల్ జాయింట్ కమిషనర్గా పనిచేశారు. అదేవిధంగా 2వసారి కూడా రాజమండ్రి ఆర్జేసీగా పనిచేశారు. ద్వారకా తిరుమలలో 2వసారి అంటే త్రినాథ్ గారు పనిచేసినంత ఎక్కువ సర్వీసు గతంలో మూర్తి గారు చేసిన పేరు ఉండేది, తర్వాత ఆయనే. అలాంటి నీతి నిజాయితీ గల అధికారి ఆధ్వర్యంలో 2 గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా 3 జిల్లాలు కూడా జాయింట్ కమిషనర్గా మంచి గుర్తింపు తెచ్చి ఎంతోమందికి ప్రమోషన్లు ఇచ్చి సిబ్బందికి అండదండగా నిలబడి గుర్తింపు పొంది ఇవాళ స్టేజ్కి వచ్చారు. సార్థం అంతా ఉన్నారు. సార్, అన్నవరం ఆర్జేసీ ఈవోగా, ద్వారకా తిరుమల ఈవోగా, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్గా మీ సర్వీసులో ఎప్పుడంత చిన్న మచ్చ కూడా లేదు. కానీ దేవాదాయ శాఖ అంటే జనాల్లో ఒక అభిప్రాయం ఉంది. ఎలా ఈ పేరు నిలబెట్టుకోగలిగారు? దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగం చేయడం అంటే అది పూర్వజన్మ సుకృతం అండి. ఇందులో పనిచేసే ప్రతి ఎంప్లాయీ ఏదైతే కింది స్థాయి నుంచి స్కావెంజర్ నుంచి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు అది వారికి స్వామివారి సేవగానే భావించి ఉద్యోగం చేస్తారు తప్ప మనం ఏదో ఇతర డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసాం జీతం వచ్చింది అనే భావన కాకోకుండా అంకిత భావంతో అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఇంత మంచి పేరుంది. దేవాలయాలు దినదినాభివృద్ధి చెందడానికి అక్కడ పనిచేసే సిబ్బంది కృషి, మనం కల్పించే వసతులు వల్ల దేవాలయాలకి భక్తులు ఎక్కువ రావడం, వారి స్వామివారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకొని వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు తీరిన తర్వాత మరలా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి కానుకలు ముడుపులు ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం అన్నది పూర్వజన సుకృతం. సార్, మీరు చెప్పింది పూర్తిగా వాస్తవానికి ఎవరైతే దేవాదాయ శాఖలో మీ స్థాయిలో ఉన్న వాళ్ళు కోరుకుంటారో ఆ పోస్టర్ని మీరు చేశారు. సింహాచలం ఈవో చేశారు, అన్నవరం ఈవో చేశారు, ద్వారకా తిరుమల ఈవో 2 సార్లు చేశారు, విజయవాడ కనకదుర్గ ఈవో చేశారు, రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ చేశారు, కాకినాడ డిప్యూటీ కమిషనర్ చేశారు. కింద ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఇన్ని పోస్టులు నిర్వహిస్తూ కూడా మీరు చేసిన ఏసారి కూడా ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా జరగలేదు. లాస్ట్ టైం విజయవాడలో మీరు చూశారు, ఆ బ్రహ్మరంభ గారు ఉన్నప్పుడు పాప ఆవిడని కూడా పోలీసులు నెట్ వేసిన పరిస్థితిలో విజయవంతంగా పనిచేసి వచ్చారు. ఇవాళ ద్వారకా తిరుమల ఈ స్టేజ్లో ఉందంటే ముందు మీరు పనిచేసిన 6 సంవత్సరాలు, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు ఒక 500-600 కోట్లు పెట్టి ఎంత అభివృద్ధి చేయగలిగారు? దేవాలయాలంటే మనకి భక్తుడు భగవంతుడు, అదే భక్తుడే భగవంతుడు. వచ్చిన వారికి వసతులు కల్పించడం అన్నది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆయన మొదటి కర్తవ్యం. నా అదృష్టం వల్ల ఏంటంటే నేను జాయిన్ అయింది అయితే లోయర్ క్యాడర్లో టైపిస్ట్గా జాయిన్ అవ్వడం జరిగింది 85లో. అలాగే సీనియర్ అసిస్టెంట్, ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్గా 2006లో అప్పనపల్లి దేవస్థానానికి రావడం. అప్పనపల్లి కూడా అప్పుడే ప్రాముఖ్యతలోకి వచ్చింది సార్. అప్పనపల్లిలో కూడా పూర్వం ఏంటంటే అప్పనపల్లి దేవస్థానం అంటే టెంపుల్ పేరు అప్పనపల్లి అంటే బూరి పులిహోర పెడతారు కదా అని అడిగేవారు. అది నేను జాయిన్ అయిన నాటికి ఎందుకో మరి అది అంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆ బూరి పులిహోర అనేది తీసేసి ఓన్లీ అన్నప్రసాదం మాత్రమే ఇవ్వడం జరిగింది.
మళ్ళీ నేను ఊరి పులిహార కంటిన్యూ చేయడంతో ఏదైతే రామస్వామి గారు ముల్లెడ్డి రామస్వామి గారు అది వ్యవస్థాపక అంటే ధర్మకర్తలు కాదు, నిర్మాణం చేస్తున్నారు వాడు. వాడి సమకాలికులు నాకు ఫోన్ చేసి అయ్యా మళ్ళీ రామస్వామి గారిని గుర్తు చేసుకున్నామన్న సందర్భాలు ఏదైతే ఆ వర్డ్ వాడి నుంచి వచ్చిందో ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం అక్కడ ఉండే కట్టుబాట్లు పూర్వం జరుగుతున్న సిస్టాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తే మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో నేను వెళ్ళిన ప్రతి దేవాలయంలో కూడా ఆ విధంగానే చేయడం జరుగుతుందండి. సార్ మొత్తం మీరు ముందుసారి వచ్చినప్పుడు ఈసారి వచ్చినప్పుడు అసలు రూపురేఖలు మారిపోయినాయి. ద్వారకాధీశులు అంటే చాలా మంది గుర్తుపట్టలేని పరిస్థితి. మొత్తం ఎన్ని వందల కోట్ల అభివృద్ధి జరిగింది సార్. అదేవిధంగా వరడ్స్ హాస్పిటల్ కూడా మీరు ఆధ్వర్యంలోనే జరిగింది ఓపెనింగ్. అంటే దేవాలయం డెవలప్మెంట్ వరకు తీసుకున్నట్టయితే నేను పనిచేసిన గత 5-4 సంవత్సరాల్లో 70 కోట్ల వర్క్స్ శంకుస్థాపన చేయడం, ఓపెనింగ్ చేయడం కూడా ఆ 5.5 yearsలోనే జరిగిందండి. అది మళ్ళీ నేను 2018 సెప్టెంబర్లో ఇక్కడి నుంచి ఆర్డర్ చేసి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యాను. తర్వాత అక్కడ 1 year చేసి మళ్ళీ అన్నవరం యువకి వెళ్ళడం, 3 years అయిన తర్వాత మరలా ఇక్కడికి రావడం. ఇప్పుడు 50 crores వర్క్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. అంటే ఈ దేవాలయం సంవత్సరం ఆదాయం చూసుకుంటే అసెస్మెంట్ 69 కోట్లు. మనం ఇప్పటి వరకు మనం చేసేవి ఒక 120 కోట్ల వర్క్స్ చేయడం జరిగింది. ఇంటి కళ్యాణ మండపం కానీ, అలాగే అన్నప్రసాదం మీరు చూసే ఉంటారు. ఒక సిట్టింగ్లో 1450 మంది కూర్చొని అన్నప్రసాదం తీసుకునే విధంగా మనం తిరుమల తర్వాత అంత పెద్దది మంది. అలాగే సోలార్ 1.1 మెగావాట్ సోలార్ ఒకటి ప్లాంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణం అనేది భక్తులు చేసుకోవడం ఆనవాయితీ. ఒక 250 గంటలు కూర్చొని ఒకేసారి కళ్యాణం చేసుకునే విధంగా అది సెంట్రల్ ఏసీతో కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేస్తాం. దేవాలయానికి తూర్పు రాజగోపురం ఎదురుగా ఒక మండపం, అనివేటి మండపం అన్నది నేను వచ్చిన మొదట్లో స్టార్ట్ చేసినాను. అది ఆ రోజుల్లో 5.5 కోట్లతో నిర్మాణం చేసాం. ఒక 42 బ్లాకుల కింద ఉంటుంది, ఇటు 22 ఇటు 22. ఒక్కొక్క కానాలో మ్యారేజెస్ చేసుకోవడానికి అంటే కామన్ మ్యాన్ పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు చేసుకోలేని వారు కూడా అక్కడ చేసుకోవడానికి అదొక ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఇంకొక స్పాన్ ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్టిమేట్ బాగా రేటు పెరిగింది కాబట్టి అది 10.5 కోట్లు అవుతుందండి. అది కూడా ఒక 1 yearలో కంప్లీట్ అయిపోతుంది. ఈ ఆసుపత్రిని కూడా మనం దత్తత తీసుకున్నాం. దత్తత అంటే అది మన స్థలం నామినల్ లీజుకి వాడికి 5.5 ఎకరాలు ఇవ్వడం జరిగిందండి. దానికి కూడా మా చైర్మన్ గారే చైర్మన్, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎక్స్-అఫీషియల్ మెంబర్గా ఉంటారు. దీనివల్ల మన సిబ్బంది ఎవరికైనా చేస్తారు సార్, లేకపోతే మన రోగులు ఎవరైనా ఇబ్బంది అయినా కూడా పంపిస్తారు? అంటే కాస్ట్ అంటే అది ప్రజెంట్ కాస్ట్ చేస్తున్నారు. అది ఆరోగ్యశ్రీ కూడా అప్లై అవుతుంది. సార్ త్రినాథ్ గారు ఇక్కడ ఉన్నందువల్ల మాత్రమే దేవాదాయ శాఖ కమిషనర్ కానీ లేదంటే ఇతర అధికారులు కానీ రివ్యూలు జరుగుతున్నాయి. మన ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తరచూ సమావేశాలు మీ దగ్గర పెడుతున్నారంటే కేవలం మీకోసం ఇక్కడ సమావేశం పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాదండి, ఇప్పుడు మా దగ్గర అకామిడేషన్ ఉంది. విజయవాడ దుర్గ టెంపుల్ ఉంది, అకామిడేషన్ లేదు. అన్నవరం ఉంది, అన్నవరం అనేది కొంచెం మరి మిగిలిన డిస్ట్రిక్ట్స్ రావాలంటే కొంచెం అది దూరం అవుతుంది. అన్ని విధాలు అందుబాటులో ఉన్నది సెంటర్ పాయింట్. ఇది వ్యక్తిగతంగా నన్ను దృష్టిలో పెట్టుకుని అయితే కాదు. ఎందుకంటే అకామిడేషన్ పరంగా స్వామివారికి అన్నప్రసాదం మనం నిత్యం 1000 మందికి అందించగలుగుతున్నాం. మొన్న శనివారం తీసుకున్నట్టయితే 14,000 మందికి అన్నప్రసాదం మనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏర్పాటు చేయగలిగాం. సార్ నడిచి వచ్చే భక్తులకి సాయంత్రం వాళ్ళకి ఏం కావాలి ఎయిర్పోర్ట్లో, అదేవిధంగా వాళ్ళకి దర్శనం శీఘ్రగతం చేయడం, మళ్ళీ వాళ్ళకి భోజనం చేయడం, ఇవన్నీ మీరు వచ్చిన తర్వాత పొందుదించారు. అంతకుముందు నడిచి వచ్చి భక్తుల గురించి పట్టించుకునే వాళ్ళు 1 kilometers నడిచి వస్తుంటే నిజంగా త్రినాథ్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పడం కారణం ఇదే సార్.
ఈ గతంలో నేను 2013 ఇక్కడ 1/1/2013 ఈవోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను గుంటూరు డీసీ అవును సార్. ఇది ఫుల్ అడిషనల్ ఛార్జ్. ఆనాటికి మనకు 1800 మందికి రోజుకు భోజనం పెట్టగలిగేవాళ్ళం. 1800 అయిన తర్వాత నెక్స్ట్ పర్సన్ వస్తే ఇంకా భోజనం లేదు, 1800 మందికి పెట్టేవాళ్ళు. నేను జాయిన్ అయిన 1 మంత్కి ఎంత చూసిన తర్వాత వచ్చిన అందరికీ అన్నప్రసాదం అందించగలిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చైర్మన్ గారితో మాట్లాడడం, వారు వెంటనే ఓకే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అనడం. అన్లిమిటెడ్గా ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన 3-4 నెలల తర్వాత ఈ నడిచి వచ్చే భక్తులు నైట్ నడిచి వస్తున్నారు. వారికి కూడా మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందు దద్దోజనం పెట్టాము. ఒక 15 రోజులు 20 రోజులు. మళ్ళీ దద్దోజనం ఏదైనా పురుపు వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ పెడితే చెడ్డపేరు వస్తుంది, అలా కాదు పులిహోర మజ్జిగ ఇద్దామని చెప్పేసి అదో 2-3 నెలలు రన్ చేసాం. ఇంకా చూసేసి ఏం చేసామంటే ఇంకా 2 పూట్ల మనం అన్నప్రసాదం తిరుపతిలాగా ఎందుకు అందించకూడదు అనే ఉద్దేశంతో 2 పూట్లు కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం. అంటే మనం ప్రస్తావించేదే సార్, తిరుపతి తర్వాత అక్కడ ఏదైతే ఏర్పాట్లు అవుతుందో అన్నీ కూడా 2 పూట్ల భోజనాలు పెట్టింది కూడా మనం ఇక్కడ ఒక్కచోట పెడుతున్నాం. చిన్న తిరుపతి అన్నది పేరు సార్థకత చెయ్యాలనే ఉద్దేశంతో మనం వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుని ఆ రేంజ్లో చేయలేం, కానీ అక్కడ చేసే కార్యక్రమాలు కానీ నిధులు బట్టి సార్ చేయలేం అంటే మనం నిధులు బట్టి. నిధులకి అయితే సఫిషియెంట్ అండి, వెరీ సఫిషియెంట్. మాకు ఏ ఇబ్బంది ఏమీ లేదు. సంవత్సరానికి 120 కోట్ల ఆదాయం వస్తుంది. మనం డెవలప్మెంట్ ప్రతి సంవత్సరం 15 నుంచి 20 కోట్ల వరకు డెవలప్మెంట్ కేటాయిస్తాం. ఏదైతే కాంట్రిబ్యూషన్స్ స్టాట్యూటరీ పేమెంట్స్ ఉన్నాయి అవన్నీ కట్టేగా. గోశాల ఉంది మాకు, అది కూడా సర్ప్లస్లో నడుస్తుంది. సోమవారి సేవకి గజవాహనం అది గజం ఉన్నది, అలాగే గుర్రాలు ఉన్నాయి నాకు. అంటే ఇక మేము టీటీడీలో ఉన్నవన్నీ మనం 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకొస్తాం. ప్రస్తుత కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, ఈ 2 రోజుల నుంచి విపరీతమైన భక్తులు తాకిడి ఉంది. కళ్యాణోత్సవాల్లో మార్పు కూడా మీరు స్టేజ్ కూడా మార్చి ఇదివరకు గతంలో ఇక్కడ కింద పెట్టేవారు చూసేవారు కాదు, ఆ మార్పు కూడా మీ ద్వారానే వచ్చింది. అది వాస్తవాన్ని గతంలో ఏంటంటే ఏదో చిన్న ప్లాట్ఫారంలో చేసి కళ్యాణం చేసేవారు. దాన్ని మనం ఒక గ్రాండ్ బ్యానర్గా చేయాలనే ఉద్దేశంతో డయాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఆ విధంగా చేసేటప్పుడు చాలామంది లైవ్ చూసి ఏంటి టీటీడీ కళ్యాణమా మీద అన్న డౌట్ వచ్చిందన్న ప్రశంసలు కూడా వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి ఇంకా దాన్ని మనం ఆ విధంగా మెయింటైన్ చేసుకెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు మాడవీధులు ఒకటి ఆల్రెడీ కమిషనర్ గారి దగ్గర పంపించామండి. అదే ఒక 1 week 10 days అది వస్తుంది. అది మాడవీధులు కూడా మనం తయారు చేసేసినట్టయితే తిరుపతి చిన్న తిరుపతి ఏదైతే మనం అనుకుంటున్నామో అవన్నీ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామన్నా సాటిస్ఫాక్షన్ అంటే. సార్ ఫైనల్గా సార్, టైపిస్ట్ నుంచి మొదలుపెట్టి ఈరోజు జాయింట్ కమిషనర్, అతిపెద్ద ఆలయాలు ఈవో దగ్గర వచ్చారు, ఎలాగో ఈ ప్రమోషన్ లిస్ట్లో అడిషనల్ కమిషనర్ కూడా ఉన్నారు. అసలు మీ టార్గెట్ ఏంటి సార్ దేవాదాయ శాఖలో? పని చేసిన ప్రతి చోట ఏదైతే మనకి డ్యూటీస్ మనకి అక్కడ ఉన్న ఆచార వ్యవహారాలు కానీ ఆ పోస్ట్లో కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి అన్న దాని మీదే నా దృష్టి అంతే. ఇప్పుడు ఈరోజు నేను ఒక వ్యక్తికి ఏదైనా ఒక ఉపకారం చేయాలనుకుంటే అక్కడ డిప్యూటీ కమిషనర్గా ఆ సీట్లో కూర్చున్నప్పుడే చేయగలుగుతాను. నేను ఆర్జేసీకి వెళ్తే చేయలేను. కాబట్టి మనకు అప్పచెప్పిన పని ఏ టైంలో ఏ పని చేయాలన్నది ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ టైం ప్రకారం చేసుకోవడం అన్నది నేను మొదటి నుంచి నా హ్యాబిట్ అది. దేవాదాయ శాఖలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు ఎక్కువ, కానీ త్రినాథ్ గారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చి ఎవరైనా చిన్నప్పుడు నువ్వేమవుతావు అంటే IAS IPS అని చెప్తారు, కానీ ఆయన చిన్నప్పటి నుంచి నేను దేవాదాయ శాఖలో పనిచేస్తానని చెప్పేవారని సన్నిహితులు చెప్తారు. ఎందుకంటే దేవుడికి స్వయంగా సేవ చేసుకునే అదృష్టం కేవలం ఈ శాఖకు మాత్రమే ఉంది. భక్తుడికి భగవంతుడికి మధ్య అనుసంధానం, నేరుగా భగవంతుడికి సేవలు అందించడం ఈవోగా కావచ్చు, ఒక అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, అదృష్టవశాత్తు అడిషనల్ కమిషనర్ హోదాలో కూడా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోకుండా ఆయన ఎక్కడైతే పని చేశారో అక్కడ అభివృద్ధి చేయడం, ఆ దేవుడి మహత్యాన్ని 10 మందికి తెలియచేయడం, చేతనైన సాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా మెగానైన ప్రేక్షకులందరికీ తెలియజేసేది ఏంటంటే
ఓల్డ్ ఏజ్ హోముల్లో, అలాగే అనాథ ప్రభుత్వ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో కూడా ఆయన తరచూ అక్కడికి వెళ్ళడం, కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళకి మంచి భోజనాలు పెట్టడం, వాళ్ళతో దీపావళి సంబరాలు జరుపుకోవడం. నాకు తెలిసి దేవాదాయ శాఖ చరిత్రలో ఇలాంటి జాయింట్ కమిషన్ మనం చూసున్నాం. ఇప్పటికీ ఎంతోమంది వృద్ధులు, చిన్నారులు మా సార్ ఎప్పుడు వస్తారో అని అడుగుతున్నారంటే ఆయన చేసిన సేవల నిదర్శనం. బ్యాక్ టు స్టూడియో.